హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. గైస్, మనం బోటీ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. చూడండి, ఈ విధంగా అయితే టేస్టీగా చేసుకున్నాము. నేనైతే 1.5 kg బోటీ అయితే తీసుకున్నాను. చూడండి, ఈ విధంగా తీసుకుని ఒక బౌల్లో వేసుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని మరో బౌల్లో కొన్ని వాటర్ అయితే బాగా మరిగించుకున్నాను. అది మరిగేటప్పుడు కొంచెం సాల్ట్ మరియు అదేవిధంగా కొంచెం పసుపు వేసుకొని ఈ విధంగా అయితే మరగబెట్టుకున్నాను. వాటర్ మరుగుతున్నప్పుడు నేను తీసుకున్న బోటీని ఇందులో వేసి అటు ఇటు బాగా కలుపుతూ ఏమైనా వాసన ఉన్నా, ఏమైనా మట్టి ఉన్నా, చెత్త చెదారం ఏమున్నా పోతుంది అన్నట్టు ఈ విధంగా అయితే వేసి మరగబెట్టుకున్నాను. మరో సైడ్ కొంచెం కొబ్బరి ముక్కను తీసుకొని ఈ విధంగా అయితే కాల్చుకున్నాను. చిన్న చిన్న ముక్కల్లాగా చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని నేనైతే పేస్ట్ లాగా అయితే తయారు చేసుకున్నాను. చూడండి, ఈ విధంగా అయితే పేస్ట్ చేసుకున్నాను. ఇందులోనే ఇది మిక్సీ జార్లో కొంచెం అల్లము మరియు అందులోనే కొన్న వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఈ విధంగా అయితే పేస్ట్ చేసుకోవడానికి అయితే చూస్తున్నాను. ఇందులోనే ఇలాచి, లవంగాలు, కొంచెం చెక్క, మసాలా అన్నట్టు, కొంచెం మసాలా ఉంటే బాగుంటుంది కదా అన్నట్టు అదే మిక్సీలో అయితే వేసి నేనైతే మిక్సీ చేసుకున్నాను. చూడండి, ఈ విధంగా అయితే పేస్ట్ పట్టుకున్నాను. మరియు అదే మిక్సీ జార్లో 1 కప్పు ఆనియన్స్ అయితే తీసుకున్నాను. ఈ విధంగా చిన్నగా కట్ చేసుకొని 1 కప్పు ఆనియన్స్ అయితే పేస్ట్ చేసుకున్నాను. ఇప్పుడు బౌల్లో ఒక 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే తీసుకొని అందులో బగారా మన మసాలా ఐటమ్స్ అనేవి వేసుకున్నాను. తర్వాత మనం ముందుగానే ఆనియన్ పేస్ట్ చేసాం కదా, ఆ పేస్ట్ అయితే వేసుకొని కలుపుకున్నాను. మంచి స్మెల్ వస్తుంది అన్నట్టు. అదేవిధంగా మనం ముందుగా మిక్సీ పట్టుకున్న అల్లం వెల్లుల్లి రెబ్బలు ఉన్నది కదా, అది కూడా వేసి నేనైతే కలుపుకున్నాను. చూడండి, ఈ విధంగా అయితే కొంచెం ఆయిల్ పైకి వస్తున్నట్టు ఉంది కదా, అందులోనే కొంచెం పసుపు వేసుకొని అటు ఇటు కలుపుకున్నాను. తర్వాత నెక్స్ట్ బోటీ వేసుకొని మొత్తం కలిపేసుకొని చూడండి, ఈ విధంగా అయితే మొత్తం కలిపేసుకొని అందులోనే మనకు ఉడకడానికి ఫస్ట్ కొంచెం సాల్ట్ వేస్తే ఉడుకుతుంది అంటారు కదా, కొంచెం టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకొని ఒక 2-3 టేబుల్ స్పూన్ల కారం వేసుకున్నాను. తర్వాత మసాలా కూడా వేసుకొని ఈ విధంగా అయితే గరం మసాలాలు, ధనియాల పొడి అన్నీ వేసుకొని ఈ విధంగా అయితే కలుపుకున్నాను. చూడండి, ఈ విధంగా అయితే కలుపుకున్నాను. అందులోనే మనం కొబ్బరి ముక్కను మనం మిక్సీ పట్టుకున్నాం కదా, కొబ్బరి పొడిని కూడా వేసుకొని మొత్తం కలిపేసుకొని ఈ విధంగా అయితే రెడీ అయింది. చూడండి, ఒక 2-3 నిమిషాలు మూత పెట్టి మంటను హై ఫ్లేమ్లో పెట్టి అయితే నేను కొద్దిసేపు అయితే ఉడికించాను. తర్వాత వాటర్ యాడ్ చేసుకున్నాను. మనకు సూప్ కావాలి అని అనుకుంటే ఎక్కువ వాటర్ వేసుకోవచ్చు, తక్కువ కావాలి అనుకుంటే మనం తక్కువ వాటర్ వేసుకోవచ్చు. చూడండి, నేనైతే ఒక 3 గ్లాసుల వాటర్ అయితే వేసుకున్న తర్వాత విజిల్కి అయితే పెట్టుకున్నాను. మామూలుగా అయితే మీ కుక్కర్ విజిల్ని బట్టి మనమైతే విజిల్కి పెట్టుకోవాలి. నేనైతే ఒక 7-8 విజిల్స్ వరకు అయితే పెట్టుకున్నాను. చూడండి, ముక్క అయితే ఈ విధంగా ఉడికిపోయింది మొత్తం కంప్లీట్గా. మనకు సూప్ కావాలి అంటే అదే విధంగా ఉంచుకోవచ్చు, లేదు మాకు సూప్ తగ్గాలి అంటే విజిల్కి వచ్చాక ఇంకొక 2 నిమిషాలు గ్యాస్ పైన పెట్టుకోవచ్చు. చూడండి, మనం ఒక సర్వ్ చేసుకోవడానికి సర్వింగ్ బౌల్లోకి అయితే తీసుకున్నాము. అంతే, చాలా టేస్టీ ఉంటుందండి. చాలా టేస్టీ ఉంటుందండి. అంతే, సింపుల్ బోటీ కర్రీ. థ్యాంక్ యూ.